ఆయన వేస్ట్ ఎక్కడము పరపడం ఆయనకు ఏంటంటే ఈయన వడిచ్చి ఆయన చేయాలని మేము చేసినాం. అది మా తప్పు, 100% మా తప్పు. ఆయన ఏమన్నాడంటే 6 హామీలు ఇచ్చిండు. ఆడపిల్లలకు పింఛను 2500 వేస్తున్నాడు, గ్యాస్ 400 ఇస్తున్నాడు, 500 400 ఇస్తున్నాడు. 5 హామీలు పెట్టిండు. 5 హామీలు ఏవి అమలు చేయాలి ఆయన. ఇప్పటివరకు హామీలు ఏమి చేయలే. ఆయన్ని గెలిపినా మా తప్పు. ఈయన ఇప్పుడు గెలవడం ఇంపాసిబుల్, వేస్ట్ అన్నమాట. ఇక మళ్ళీ వేటు కాదు, వస్తే చెప్తారు కొడతారని, అంత తప్ప ఏమి ఉండదు. ఎందుకంటే కొన్ని చేసినవి ఈయన కొంచెం చేసిండు. ఇండ్లు కరెంట్లు ఇండ్లు ఇవ్వలే, కానీ కొందరికి ఇచ్చిండు, కొందరికి ఇవ్వలే. ఇండ్లు కరెంటు నల్ల ఏది కానీ ఇండ్లలో అన్ని సరఫరాలు చేసాడు. ఆయన చేసిన కొన్ని పనులు మంచిగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టినాము అని చెప్పేసి అంటే ఫ్రీ బస్సు పెడితే, లేడీస్కి ఫ్రీ బస్సు పెడితే ఇప్పుడు భార్య భర్తలు మేడం, అయితే భార్య ఎక్కితే భర్త ఎట్లా పోవాలి? అని నడుచుకుంటూ పోవాలా? అదే బస్ ఎక్కాలి, అదే బస్ అంటే మరి డబ్బులు పెట్టుకుని ఎక్కాలి, ఏమేమో ఫ్రీ పోతుంది. ఆడ మంచోడు ఆడ గాడిదా అంటే పిల్లని ఇడిపెట్టినట్ట కదా, ఇడిపించినట్ట కదా. ఇప్పుడు గుడి నిలబెట్టాలంటారు, గుడి విడగొట్టదా మరి. ఇద్దరు అన్నప్పుడు ఇద్దరికి ఇవ్వాలి, హామీ ఇస్తే. ఎప్పుడో రామారావు పరిపాలన మందు గురించి ఆడపిల్లల్ని కాయకట్టిండు, అది కరెక్ట్ ఆయన చేసింది. ఏంటంటే మందు తాగి జెంట్స్ చెడిపోతారు, ఆడపిల్లలకు ఇది చేస్తారని రామారావు అప్పుడు చేసిండు. ఆ పరిపాలన చేస్తే ఈయన అటు వెట్టి చేస్తే గెలుస్తారు అని గెలిచింది ఈయన. కానీ ఈసారి మాత్రం చెప్తారు కొడతారని ఏడుకు వచ్చినా ఆయనకు ఒక్క ఓటు పడదు. ఇది ఆమె. మరి ఎట్లా 2500 ఇస్తా అని చెప్పినాడు గృహిణులకి? లేదు, గ్యాస్ లేదు, సన్న బియ్యం ఇస్తాను, సన్న బియ్యం లేదు, ఏవి లేవు. పెన్షన్ పెంచుతా అన్నాడు కదా, పెంచలే? ఆయన పెట్టిన పింఛన్ 2000 పింఛన్ వస్తున్నది మాకు. కొత్త పింఛన్ ఏం లేదు నాకు లేదు ఇంకా పింఛన్. ఉన్నోళ్ళకి వస్తున్నది అంతే. మరి ఎట్లా మొత్తానికి కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందా? కేసీఆర్ పరిపాలన ఒక 99% బాగుంది. నువ్వు ఆగుగా, కేసీఆర్ పరిపాలన బాగుంది. రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ పని చేసినా చూపెట్టి మనం ఒప్పుకుంటారు. మాకు కానీ వికలాంగులకు కానీ ముసళ్ళకు కానీ అక్కడ రైతులకు కానీ ఎవరికి ఒక ఇది చేయలే. ఏదో ఒక మూలకి ఒక తానం చేసి నేను చేసిన అన్న పని చెప్పుకుంటా కాదు. ఆ పెద్ద దేశమంతా చేస్తేనే ఇప్పుడు కొన్ని ఈయన చేసిండు, దేశమంతా చేసిండు. రూపాయినో ఆటోనో కరెక్ట్ వాటి చేసిండు. అది ఒక ఇది. నువ్వు ఎన్నో ఒక తనకి చేసి నేను చేసినట్టే కాదు అది. సో మొత్తానికి అయితే మరి ఎట్లా రేవంత్ అన్నకి చెప్పాలంటే ఏం చెప్తావు ఇప్పుడు? రేవంత్ అన్న ఇప్పుడు వచ్చడం పాసిబుల్. ఆయన నెరవేర్చలేడు, నెరవేర్చాడు కూడా గ్యారంటీ లేదు. ఆయన రావడం నమ్మకం 99% లేదు. మొత్తానికి ఓటు ఏనంటావు? ఇక ఓటే నేనే కాదు, చాలా మంది. నేను ఒక్కనే పోతే ఆయన గెలవకుండా ఉన్నాడు, కానీ దేశం మొత్తం చాలా 90% రోడ్డు పెద్ద చేస్తారంట. మా ఇంట్లో పోతున్నాయి. మేము ఒక 30-40 ఏళ్ళ నుంచి ఉన్నాం. మనల్ని అడిగేటోళ్ళు లేడు, చేసేటోళ్ళు మాకు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు. ఏదో ఉన్నదాన్ని వేసుకొని బతున్నాం 2 సంవత్సరాల నుంచి. మాకు పిల్లలు పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళు మ్యారేజ్ అయింది, వాళ్ళు సంవత్సరాలు ఆడపిల్లలు వెళ్ళిపోయారు, అంతా అయిపోయింది. మరి ఇప్పుడు మాసలు ముసలి ఉన్న ఇల్లు వీకేస్తే మేము ఏడ బతకాలి, ఏడు ఉండాలి? ఈ రోడ్డు మొత్తం పెద్ద చేస్తారంట. ఇల్లు ఇప్పుడు ఈ రోడ్డు ఉందమ్మా, లాస్ట్లో ఇల్లు పోతున్నాయి. మరి మేము ఎవరిని అడగాలి, ఎవరు ఇవ్వాలి? ఎవరు రావడం లేదు, ఎవరు చేయడం లేదు. అవసరం ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా వస్తారు. ఈ మిగతా తరపులో ఎవరు రారు. మేము ఎవరిని ఆడుకోవాలి, ఎవరికి పోవాలి? మేమో చేతగానే మొక్కలు నొప్పులు, ఏడికి వెళ్ళలేము, మాకు చదువు రాదు. చదువు ఉందంటే ఏదైనా తెలుసుకొని పోవడం అన్న కూడా బాగుంటుంది. మాకు చదువు రాదు, మరి మేము ఎవరిని అడగాలి, ఎవరిని చేయాలి? మాట్లాడదాము, ఇక్కడ అడుగుదామన్నా కానీ ఎవరికి ఆడే ఎమ్మెల్యే, ఇంటికి ఆడే ఎమ్మెల్యే. తెలిసిన ఉంటే చదువుకున్నా ఉంటే నేనే ఎమ్మెల్యే అంటాడు. ఈడిపోతున్నా ఆడుకోతున్నాడు, ఆడు పోయి చేసింది. మాత్రం 10, 100, 500, 1000 రూపాయలు, 2000, 3000 తీసుకుంటారు. అలా కడుపుదండి బతుకులు అట్టున్నాయి. మాట్లాడదాము. ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒకసారి ఇక్కడ ఉన్న కార్పొరేటర్ గారితో కూడా మనము ఇంటర్వ్యూ చేద్దాం, మాట్లాడదాం. ఇక్కడ ఉన్న సమస్యల గురించి కూడా మనము చర్చిద్దాం. సరేనా? ఓకే మేడం. ఓకే. హాయ్ అండి, నేను మీ సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా. JR7 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. JR7 మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. JR7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి విషయాల్ని గ్రాప్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా.